హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో వచ్చేసేసి మన హెల్పర్ బీటా బ్రీడింగ్ కంప్లీట్ సెటప్, కంప్లీట్ వీడియో ఒకటి తీసుకొచ్చానండి మీ ముందుకి. దీంట్లో వచ్చేసేసి ఆల్రెడీ నేను సెటప్ చేశాను. ఇది ఓల్డ్ వాటర్. సో బెటాస్ రెండింటిని పెట్టేసేసిన తర్వాత జస్ట్ దాన్ని బిహేవియర్స్ మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. దాంట్లో ఎలా మేల్ అగ్రెసివ్గా ఉందా, ఫీమేల్ అగ్రెసివ్గా ఉందా, ఫీమేల్ ఎలా ఉంటుంది, బిహేవియర్స్ ఎలా ఉన్నాయో చూసుకోవాలి. దాన్ని బట్టి మనం ఎంతసేపు ఫీమేల్ని వదిలిపెట్టాలి, లేకపోతే కంటైనర్లో పెట్టాలి అనేది మనం ఖచ్చితంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే అగ్రెసివ్ మోడ్లోకి వెళ్ళిపోయి కొట్టుకుంటుంది, చంపేస్తుంది కూడా ఒకసారి. సో దానికోసం నేను ఏం చేశానంటే ఈ ప్లాస్టిక్ టబ్ ఒకటి బాటిల్, నార్మల్ వాటర్ బాటిల్, దాని పైన అప్ అండ్ డౌన్ కట్ చేసేసి దాన్ని జస్ట్ దాని మీద నుంచి ఇలా ప్లేస్ చేయడానికి, వాటర్ డిస్టర్బ్ అవ్వకుండా, బబుల్ నెస్ట్ ఏదైతే ఫామ్ చేస్తుందో అది డిస్టర్బ్ అవ్వకుండా చేయడానికి జస్ట్ ఇట్లా పెట్టేసేసి వదిలేసాను అనమాట. సో దాంతో నేనున్నప్పుడు మ్యాక్సిమం నేనున్నంతసేపు మాత్రమే దాన్ని బయటకు వదులుతాను. అప్పుడు ఏంటంటే నేను చూడటానికి, అబ్జర్వ్ చేయడానికి కంపల్సరీగా నాకు కుదురుతుంది అనమాట. లేకపోతే నేను వదిలేసి బయటికి వెళ్ళానంటే కనుక ఇబ్బంది అవుతుంది. సో దీన్ని ఇలా పెట్టేసేసి ఈలోపు నేను బబుల్ ర్యాప్ ఒకటి తీసుకున్నాను. బబుల్ ర్యాప్కి పైన టేప్ వేసేసి దాన్ని ఒక కార్నర్లో ఫిక్స్ చేసేస్తాను అనమాట. సో దానివల్ల ఏమైందంటే ఆ బబుల్ నెస్ట్ అనేది మూవ్ అవ్వకుండా ఉంటుంది. అది లేకపోయినా కానీ పర్లేదు. లాస్ట్ టైం ఏమైందంటే ఫస్ట్ టైం నేను బీట్ చేసినప్పుడు బబుల్ నెస్ట్ ట్యాంక్ అటు ఇటు జరిపినప్పుడు లేదా బాటిల్ తీసినప్పుడు వాటర్ డిస్టర్బ్ అయ్యి బబుల్ నెస్ట్ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆ ఛాన్స్ తీసుకోకుండా ఉండటానికి నేను ఇట్లా టేప్ వేసేసి బబుల్ నెస్ట్ కంప్లీట్గా ఒక కార్నర్లోకి పెట్టేసేసాను. దాని తర్వాత మళ్ళీ కుదిరినప్పుడల్లా ఫీమేల్ని బయటికి లీవ్ చేస్తూ ఉండేవాడిని. సో అవి మొత్తం ఎక్స్ప్లోర్ చేసి మొత్తం కండిషన్స్ చూసుకొని అది ఎట్లా ఉంటుంది మెయిల్ బిహేవియర్ కంపల్సరీ మనం చూసుకోవాలి. అగ్రెసివ్ మోడ్లోకి వెళ్తే కనుక వెంటనే బ్లాక్ చేసేయాలి. ఇట్లా డాన్సింగ్ మోడ్లోకి వచ్చిందంటే కనుక మెయిల్ బేటా నో ప్రాబ్లం, ఇంకేం ఉండదు. సో ఇది డాన్సింగ్ మోడ్. ఇట్లా వచ్చింది అంటే కనుక ఇంకా మనం కొంచెం లైట్ తీసుకోవచ్చు, వాటి పని అవి చేసుకుంటుంది. ఆ తర్వాత మెయిల్ వచ్చేసేసి ఫీమేల్ని దాని బాడీతో అట్లా క్రష్ చేస్తుంది. క్రష్ అంటే జస్ట్ ప్రెస్ లాగా అనమాట. టమీ దగ్గర ప్రెస్ చేస్తే ఆ ఎగ్స్ రిలీజ్ అవుతుంది. ఇది బీటా ఫిషెస్ నేచర్ అనమాట. ఆ తర్వాత అది 1 or 2 times అలా చేస్తుంది. చూడండి ఇప్పుడు చేస్తుంది కదా. ఇట్లా చేసిన తర్వాత దాన్ని ప్రెస్సింగ్ చేస్తుంది. ఎవరు కంగారు పడగద్దు. ఫస్ట్ టైం బీటాస్ ఏంటంటే కొంచెం కంగారు పడతారు, బట్ తెలుసుకుంటారు కాబట్టి నో ప్రాబ్లం. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఆ క్లోనింగ్ మోడ్లో నుంచి మనకి ఎగ్స్ అనేవి డిస్పాచ్ అవుతూ ఉంటుంది. సో ఇట్లా ఈ ప్రాసెస్ దగ్గరగా ఒక 8-9 times జరుగుతుంది. మోర్ దాన్ 2 hours అనుకోండి, 2 to 3 hours జరుగుతుంది. ఆ జరిగిన ప్రాసెస్ ప్రతిసారి ఆ ఎగ్స్ అన్నీ కూడా మౌత్తో పట్టుకొని తీసుకెళ్ళి మెయిల్ ఫీమేల్ 2 తీసుకెళ్ళిపోయి మళ్ళీ బబుల్ నెస్ట్లో సెట్ చేస్తాయి అనమాట. సో ఈ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, బ్రీడింగ్కి ముందే మీరు లైవ్ ఫుడ్ మాత్రం కంపల్సరీగా పెట్టుకోండి. ఒక 2 లైవ్ ఫుడ్స్ అయినా సరే. ఒకటి వచ్చేసేసి బ్రైన్ షిమ్స్ అండ్ ఇంకొకటి వచ్చేసేసి గ్రండల్ వామ్స్ పెట్టుకోండి. అవి కొంచెం మనకి ఈజీగా మెయింటెనెన్స్ ఉంటుంది. వైనా పెట్టుకోవచ్చు. వైనా ఏంటంటే కొంచెం ప్రొడక్షన్ తక్కువ ఉంటుంది, ఒక్కోసారి క్రాష్ అయిపోతూ ఉంటుంది. సో మీరేంటంటే గ్రండల్ వామ్స్ పెట్టుకోండి. గ్రండల్ వామ్స్ బెస్ట్. అండ్ బ్రైన్ షిమ్స్ ఏంటంటే మనకు ఆన్లైన్లో షెల్స్ దొరుకుతాయి, ఎగ్ షెల్స్. సో వాటిని తీసుకుని అయినా సరే మనం పెట్టేసుకోవచ్చు. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. సో అంతేకాకుండా నేనేమన్నా మిస్టేక్స్ చేసినా, ఏమన్నా డౌట్స్, మీకేమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు పిన్ చేయండి, వాళ్ళకి నాకు మెసేజ్ చేయండి. నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. అండ్ మీరు ఇచ్చే కమెంట్స్కి నేను కంపల్సరీగా నేను కూడా నేర్చుకుంటాను సంథింగ్. ఈ ప్రాసెస్ అయిన తర్వాత
ఫీమేల్ అనేది ఒక కార్నర్‌కి వెళ్ళిపోయి కూర్చుంటుంది. ఆ టైంలో మనం ఫీమేల్‌ని తీసేయాలి. ఇది హ్యాచ్ అయ్యింది చూడండి. ఇది నెక్స్ట్ 3 డేస్ తర్వాత 2 డేస్ తర్వాత మనకి ఫ్రైస్ అనేవి హ్యాచ్ అయిపోయినాయి. హ్యాచ్ అయిన తర్వాత మెయిల్‌ని అప్పుడే తీయొద్దు. ఫ్రీ స్విమ్మింగ్ చేసేదాకా కూడా మెయిల్‌ని ఉంచొచ్చు. ఎందుకంటే ఇవి కిందకి ఒక్కోసారి పడిపోతా ఉంటాయి. డ్రాప్ అవుతాయి. ఎగ్స్ డ్రాప్ అవుతాయి. ఫ్రైస్ డ్రాప్ అవుతాయి. ఆ టైంలో ఏందంటే మెయిల్ మళ్ళా తీసుకొచ్చి నెస్ట్‌లో పెట్టడానికి ట్రై చేస్తుందనమాట. సో, ఫీమేల్‌ని తీసేసినా గానీ మెయిల్‌ని మాత్రం అప్పుడే తీయొద్దు. అవి ఫ్రీ స్విమ్మింగ్ అయ్యేంత వరకు 2 డేస్, 3 డేస్ వరకు గూడా మెయిల్ వేట వాటిల్ని ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటది. సో, అట్లా కిందకెళ్ళిపోయి వాటిల్ని తీసుకొచ్చి మళ్ళా పైకి పెడతది. ఎందుకంటే అవి బేబీస్ అప్పుడే స్విమ్మింగ్ చెయ్యవనమాట. సో, బబుల్ నెస్ట్ దగ్గరే ఉంటాయి. మీరు చూసినట్టయితే గనక ఆ బబుల్ నెస్ట్ దగ్గరే ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ డేకి నేను సెపరేట్ చేశాను. దాన్ని ఒక నెట్‌తో జాగ్రత్తగా బబుల్ నెస్ట్ కదిలించకుండా. సో, దాన్నలా నెట్‌తో తీసుకొచ్చి కాసేపు ఉంచాను. ఎందుకంటే దాన్ని నోట్లో గూడా పెట్టుకుంటది. బేబీ ఫ్రైస్‌ని కొన్ని తీసుకొచ్చి కలెక్ట్ చేసి పెట్టుకుంటది. సో, దాన్నలా ఉంచేసేసి కాసేపు ఉంచాను. కాసేపు ఆగిన తర్వాత దాంట్లో నుంచి సెపరేట్ చేశాను. ఇక నెక్స్ట్ కంటిన్యూయేషన్ వీడియోస్‌లో నేను బేటా ఫ్రైస్ బేబీస్ ఎలా ఉన్నాయి, బేబీ గ్రోత్ ఎలా ఉన్నది అనేది మీకు అప్‌లోడ్ చేస్తాను. థాంక్ యూ.